దీని క్యారెక్టర్ తప్పుపడుతుంటే అదే అదే నీ కూతురు అయ్యుంటే ఎవరైనా ఇలాగే అంటుంటే ఊరుకుంటావా నువ్వు? అంటే మీ తమ్ముడు తీసుకొచ్చిన సంబంధం అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు? లలిత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటండి? ఒకరేమో నా కూతురు మీద నిందలేస్తున్నారు, ఈవిడ గారేమో నేనేదో తప్పు మాట్లాడినట్టు నువ్వు బాగుతావా అంటుంది. అసలేమనుకుంటున్నారు నా గురించి, నా కూతురు గురించి? వీళ్ళిద్దరిలా కలిసున్న ఫోటోలు తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. రేపు దీని పెళ్లైన తర్వాత పొరపాటున దానింటికి వెళ్తే వీళ్ళిప్పుడు మాట్లాడింది నిజమని ముద్ర కూడా వేసేస్తారు. ఏమయ్యా, నీ ప్రాణాలు కాపాడినందుకు నా కూతురికి గొప్ప బహుమానమే ఇచ్చావు. చాలు. మీరు వద్దు, మీ సంబంధము వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం. దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. రా వెళ్దాం. చాలా థ్యాంక్స్ బావా, చాలా థ్యాంక్స్ అక్క. మొత్తానికి మీరనుకున్నట్టు శుభకార్యాన్ని అశుభకార్యం చేసేశారు. మరి మనలాంటి మంచివాళ్ళని నేర్పిస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమైనా పొలిటీషియన్ అనిపించుకున్నావు డాడీ. నీ బ్రెయినే బ్రెయిన్. ఆ క్రెడిట్ నాకు ఇవ్వకమ్మా, మీ మామయ్యకి ఇవ్వు. నాకెందుకు బావా? ఈ క్రెడిట్ అంతా మీదే. కాదు అనుకుంటే అక్కది. మీరిద్దరూ కాదనుకొని క్రెడిట్ మొత్తం నా అకౌంట్లో వేస్తారా? ఆ వేదబాలు ఫోటోలు ఆ పెళ్లి అకౌంట్లో వేసింది నువ్వే కదక్కా. వాళ్ళకి నేను ఫోటోలు పంపించడం ఏంట్రా? అంటే నువ్వు పంపలేదా? నా ప్లాన్ ఎప్పుడో బెడ్స్ కొట్టింది బావా. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు పంపుంటారని నేననుకుంటున్నాను. మరి మనలో ఎవ్వరూ ఫోటోలు పంపించకపోతే పెళ్లి వాళ్ళకి ఆ ఫోటోలు ఎవరు పంపించినట్టు?